200 రూపీస్కి మనం ఫీనిక్స్ మాల్లో ఏమేమి తినొచ్చో వెళ్ళి చూద్దాం పదండి. ఫస్ట్ మనం మెక్డానల్డ్స్కి వచ్చాం. చాలా సేపు స్క్రోలింగ్ తర్వాత మనకు అన్నిటికంటే తక్కువలో ఒక ఐటమ్ దొరికింది. ఇది మనకు 63 రూపీస్ పడింది. మెక్కెగ్ బర్గర్ అంట. మొత్తం చేంజ్ వసూలు చేశా. టేస్ట్ చేసి చూద్దాం. ఓకే, టేస్ట్ బాగానే ఉంది. ఎగ్ లవర్స్ డెఫినెట్గా ట్రై చేయొచ్చు. ఈ బర్గర్ మనకి 63 రూపీస్ పడింది. ఇంకా 137 రూపీస్ రిమైనింగ్. ఇంకా ఏమేమి వస్తాయో చూద్దాం పదండి. పిజ్జా హట్కి వచ్చా, బట్ మన బడ్జెట్లో ఏం లేదు. ఇక్కడ ఏదో చాక్లెట్ ఫౌంటైన్ విత్ సాఫ్టీ ఐస్ క్రీమ్ అంట. కాంబో లాగుంది, ట్రై చేద్దాం. కాంబో అనుకుంటే 2 కలిపి ఇచ్చాడు. దీనికి మనం 80 రూపాయలు పెట్టాం. సరే, అట్లీస్ట్ టేస్ట్ చేసి చూద్దాం. వీడు తింటున్న స్పీడ్ చూస్తుంటే బాగానే ఉందనుకుంటా. నాకు కూడా కొంచెం ఉంచురా. టేస్ట్ వైజ్ ఓకే, బట్ కాస్ట్ వైజ్ నాట్ ఓకే. మేబీ వేరే దానికి పెట్టుంటే బాగుండేదేమో. 137లో 80 రూపీస్ అయిపోయినాక 57 రూపీస్ రిమైనింగ్. యాక్చువల్గా మన అంటూ ఈ ఫీనిక్స్ మాల్లో 200తో సర్వే అవ్వడం అంటే అవ్వని పని. చూద్దాం. ఇంకా మనకి 57 రూపీస్ రిమైనింగ్ ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ మనం ఏమేమి తినొచ్చు చూద్దాం. యాక్చువల్గా మనం వచ్చిన టైంకి స్టోర్ క్లోజింగ్ టైం అయిపోయిందంట. ఏమైనా మనం 57 రూపీస్ ఇక్కడ అస్సలు ఏం కొనలేము. సో బయటికి వెళ్ళి ఏమన్నా వస్తేమో చూద్దాం. ఒక పానీపూరి షాప్ దగ్గర ఆగాం. 10 రూపీస్ పానీపూరి, 47 రూపీస్ రిమైనింగ్. మనోడు కూల్ డ్రింక్ అంట. కూల్ డ్రింక్ తీసుకున్నా 20 రూపీస్, 27 రూపీస్ రిమైనింగ్. ఇంకా దూరంగా ఒక దోశ షాప్ కనబడుతుంది. 20 రూపీస్ అంట దోశ. 27లో 20 డన్, 7 రూపీస్ రిమైనింగ్. 1 రూపీ ఎక్కడో పడిపోయింది. మనం బయట 3 ఐటమ్స్ తిన్న తర్వాత కూడా మన దగ్గర 6 రూపీస్ మిగిలినాయి. సో మనకి మాల్స్ సెట్ కావు. మాల్స్ వద్దు, జంక్ ఫుడ్ ఏమొద్దు. దట్స్ ఇట్ ఫర్ వీడియో. ఇంకా 6 రూపీస్ మిగిలినాయి. ప్లీజ్ లైక్ దిస్ వీడియో, షేర్ దిస్ వీడియో, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.